నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ నువ్వే నా ప్రాణం పార్ట్ 11. రచించిన వారు బృందా గారు. ఇక కథలకు వెళ్తే, వచ్చేసామా అంటూ కార్ దిగిన ఆరు అక్కడున్న వారిని చూసి ఆశ్చర్యంగా యష్ వైపు చూసింది. ఏంటలా చూస్తున్నావు? ఇదే నీ అత్తారిల్లు అంటూ యష్ నవ్వుతూ ముందుకు కదిలాడు. వరంగల్కి దగ్గరలో ఉన్న ఒక పల్లెటూరది. ఆరు మొహమాట పడుతూనే వర్షతో పాటు కదిలింది. యష్ అమ్మా నాన్న తాతయ్య అని వర్ష పరిచయం చేయగా అందరి పాదాలకు నమస్కరించింది ఆరు. పదండి లోపలికి అంటూ అందరినీ ఇంట్లోకి తీసుకెళ్ళింది యష్ అమ్మగారు సుమతి. ఆంటీ, మీ చేతి వంట తిని చాలా రోజులైంది. ఏంటి స్పెషల్ ఇవాళ అడిగాడు అర్జున్. మీకు ఇష్టమైన ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ. త్వరగా ఫ్రెష్ అయ్యి వస్తే వడ్డించేస్తాను అంది సుమతి. వర్ష అర్జున్ ఆరు వైపు చూసి నవ్వుతుంటే, ఏమైంది, ఎందుకు నవ్వుతున్నారు అంది సుమతి. మా ఆరు నాన్ వెజ్ తినదా ఆంటీ అంది వర్ష. అవునా, సరేలే, అలా అయితే వెజ్ బిర్యానీ చేస్తాను, ఫ్రెష్ అయ్యండి అని నవ్వుతూ కిచెన్లోకి వెళ్ళింది సుమతి. ఆరు ఫ్రెష్ అయ్యి వచ్చి ఇల్లంతా చూస్తూ యష్ గది దగ్గరికి వెళ్ళింది. యష్ అప్పుడే స్నానం చేసి టవల్ కట్టుకుని వచ్చాడు. యష్ని చూసి సారీ అని గిర్రున వెనక్కి తిరిగిన తనని నడుం పట్టి దగ్గరికి లాక్కుని డోర్ వేసేశాడు యష్. యష్, ఏం చేస్తున్నావు నువ్వు? ఇంట్లో అంతమంది ఉన్నారు, ఎవరైనా వస్తారు అంది విడిపించుకుంటూ. ఎవరి పనుల్లో వాళ్ళున్నారు, ఇప్పుడెవరు రారులే అంటూ ఆమె వీపు మీద పెదాలతో రాస్తూ ఉంటే మెలికలు తిరిగిపోతుంది ఆరు. అంతలోనే తేరుకొని, మీరు మరీ భయం లేకుండా తయారవుతున్నారు అంటూ అతని నెట్టేసి డోర్ తీసుకుని బయటికి వెళ్ళిపోయింది. యష్ తనలో తానే నవ్వుకున్నాడు. ఆరు యష్ గది నుండి రావడం చూసి నోరెళ్ళబెట్టింది పని మనిషి మంగ. కిచెన్లో ఉన్న సుమతి దగ్గరకొచ్చి, అమ్మగారు, చిన్నబాబు గది నుండి ఆ కొత్త అమ్మాయి గారు రావడం నేను ఇప్పుడే చూశానమ్మా. వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ఉందేమో అని నా అనుమానం అమ్మగారు అంది మంగ. నోరు మూయవే, యష్ విన్నాడంటే నీ పని అయిపోతుంది. ఆ అమ్మాయి మన ఇంటికి కాబోయే కోడలు అంది సుమతి నవ్వుతూ. నిజమా అమ్మగారు? అమ్మాయి గారు మహాలక్ష్మిలా ఉన్నారు, అచ్చు మీలాగే, మన చిన్నబాబు గారికి మంచి జోడి అంది మంగ మురిసిపోతూ. ఆంటీ, నేనేమైనా హెల్ప్ చేస్తాను అంటూ వారు కిచెన్లోకి రాగానే మంగ సైలెంట్ అయిపోయింది. నువ్వు మా గెస్ట్వి, నువ్వు ఇలాంటి పనులు చేయడానికి వీల్లేదు. భోజనం తీసుకొస్తాను, వెళ్ళి కూర్చో అంది. ఆరు బయట చాప వేసి అందరూ కింద కూర్చున్నారు. బయట వెన్నెల్లో ఆ చల్లని గాలిలో అందరితో కలిసి భోజనం చేయడం అంటే మహా ఇష్టం ఆరుకి. ఇక్కడ కూడా తన ఇంట్లోలాగే ఉండడంతో మనసంతా సంతోషంగా అనిపించింది. సుమతి వడ్డిస్తుంటే అందరూ భోజనం చేశారు. అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఇంటి పక్కన ఉన్న రకరకాల పూల ముక్కలను చూస్తూ చిన్నపిల్లలా మురిసిపోయింది ఆరు. యష్ తాతయ్య పరశురామయ్య గారు వాకింగ్ చేస్తూ, ఏమ్మా, మా ఇల్లు నచ్చిందా అని ఆమె తల నిమురుతూ అడిగాడు. చాలా బాగుంది తాతయ్య గారు అంది ఆరు నవ్వుతూ. పరందామయ్య లోపలికి వెళ్ళగా ఆరు యష్ని వెతుకుతూ తిరుగుతుంది. ఎక్కడికి వెళ్ళాడా అని ఆలోచిస్తూ తిరుగుతూ ఉంటే వర్ష కనిపించింది. వర్ష, యష్ కనిపించాడా? యష్ ఇక్కడుంటే కదా కనిపించడానికి. ఇంటి వెనకాల అక్కడ చెరువుంది చూడు, అక్కడున్నాడు. నిన్ను అక్కడికి రమ్మంటున్నాడు చెరువును చూపిస్తూ అంది వర్ష. అమ్మో, ఈ టైంలోనా? నాకు చీకటన్నా దయాలన్నా చచ్చేంత భయం, నేను అస్సలు వెళ్ళను. నువ్వు వెళ్ళకపోతే యష్ ఊరుకుంటాడా ఆరు? వాడే వచ్చి ఎత్తుకెళ్తాడు, నువ్వు వెళ్తేనే మంచిది. అమ్మో, ఇంట్లో ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? ఇద్దరూ మాట్లాడుకుంటుండగానే యష్ కోపంగా గదిలోకి వచ్చాడు. ఏయ్, ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? చీకటంటే నాకు భయమని మీకు తెలుసుగా, అయినా ఆ చీకట్లోకి తీసుకువెళ్తారంటారేంటి? నేను రాను అంది. యష్ కోపంగా చూస్తూనే తనని 2 చేతులతో ఎత్తుకుని గది నుంచి బయటకు వచ్చాడు. ఎవరైనా చూస్తారేమో అన్న భయంతో చుట్టూ చూస్తుంది. కానీ పల్లెటూరు కావడంతో అప్పటికి అందరూ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింటారని ఊహించి రిలాక్స్ అయింది. యష్, వద్దండి ప్లీజ్, నాకు చీకటంటే చాలా భయం, ప్లీజ్ ఉదయం మాట్లాడుకుందాం ఆరు వాగుతూనే ఉన్నా యష్ తన మాటలు పట్టించుకోకుండా తనని అలాగే ఎత్తుకుని పెరటి వెనక్కి వచ్చాడు. చీకటిని చూసి భయంతో కళ్ళు మూసుకొని యష్ మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకుంది. యష్ నవ్వుకుంటూనే తనని చెరువుగట్టు దగ్గరికి తీసుకువచ్చి కిందకి దించాడు. అయినా యష్ని వదలకుండా పట్టుకుంది తను. ఏయ్, కళ్ళు తెరవవే, నాకు భయం, నేను తెరవను. అబ్బా, నేనున్నాను కదా, కళ్ళు తెరిచి చూడు, తెరవమన్నానా? యష్ గట్టిగా అరిచేసరికి మెల్లగా కళ్ళు తెరిచింది. చుట్టూ చూసేసరికి పౌర్ణమి కాంతి అంతటా పరుచుకుని చుట్టూ చెట్ల పొదలు, మధ్యలో చెరువు అందంగా కనిపిస్తుంది. ఆ వెన్నెల వెలుగుల్లో ప్రకృతిని చూస్తున్న ఆరు ఆనందంతో కేరింతలు కొడుతుంటే యష్ మాత్రం తన సంతోషాన్ని చూసి మురిసిపోతున్నాడు.
వావ్ యష్, ఎంత అందంగా ఉంది ఈ ప్లేస్, నాకు చాలా నచ్చిందండి. "హ్మ్, చీకటంటే భయమని అక్కడే ఆగిపోయింటే ఇంత అందాన్ని మిస్ అయ్యేదానివి కదా." "అవును నిజమేనండి" అంది అపూర్వంగా చూస్తూ. "అందుకే చెప్పేది, ఏదైనా నిన్ను భయపెడుతుంటే భయపడుతూ ఉండకుండా ఆ భయానికి ఎదురెళ్ళాలి. అప్పుడే ఆ భయాన్ని నువ్వు జయించగలవు, అర్థమైందా?" నవ్వుతూ యష్ చేతిని పట్టుకొని ఆ చెరువుగట్టు మీదే కూర్చున్నారు ఇద్దరు. ఆ ప్రదేశాన్ని పొగుడుతూ కాసేపు యష్ బుర్ర తినేసింది ఆరు. మాట్లాడుతూ యష్ వైపు చూసేసరికి తనని చూస్తూ కనిపించాడు. ఆరు సిగ్గుపడుతూనే కళ్ళెగిరేయగా యష్ తనని దగ్గరికి తీసుకున్నాడు. "అవును యష్, మీ ఇంట్లో వాళ్ళకి మన గురించి తెలుసా?" "తెలుసు, ఎప్పుడో చెప్పేశా." చాలా సింపుల్గా అన్నాడు. "తెలిసినా వాళ్ళు నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అదే మా ఇంట్లో ప్రేమ గీమ అంటే చంపేస్తారు. అసలు మా ఇంట్లో మన విషయం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మీకు కోపం ఎక్కువ కదా, ఒకవేళ మా నాన్న వాళ్ళు ఏమైనా తిడితే కోపంలో నన్ను వదిలేస్తారా?" అంది. ఆరు మాటలకి కోపంగా తన వైపు తిరిగాడు. "అంటే నా ఉద్దేశం..." ఆరు మాట్లాడుతుండగానే దగ్గరికి తీసుకుని పెదవులు అందుకున్నాడు. సడన్గా పట్టుకునేసరికి కళ్ళు పెద్దవి చేసింది. యష్ హార్డ్గా కిస్ చేస్తూ ఉంటే ఊపిరి ఆడక అతని నెట్టేయడానికి ప్రయత్నిస్తూ తన వల్ల కాకపోవడంతో కళ్ళు మూసుకుంది. కాసేపటికి తనని వదిలిపెట్టాడు. రొప్పుతూ గాలి పీల్చుకుంటుంటే యష్ తనని దగ్గరికి తీసుకుని ప్రేమగా తలనిమిరాడు. భయంగా యష్ వైపు చూసింది ఆరు. "కోపం వస్తే నిన్ను వదిలేసి వెళ్ళిపోతానని మాత్రం అనుకోకు. మా అమ్మ జన్మనిస్తే నువ్వు నాకు పునర్జన్మనిచ్చావు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా నిన్ను అస్సలు వదులుకోను. అది మాటలతో చెప్తే అయిపోతుంది కదా, ఇలా ఊపిరి ఆగిపోయేలా కిస్ చేస్తారా?" ఆరు చిరుకోపంగా చూస్తూ పైకి లేవబోతుంటే చేయి పట్టుకుని లాగి ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు యష్. "వదలండి." "ఏంటే, కోపం వచ్చిందా? అయితే ఇంకో కిస్ ఇవ్వనా?" "అంటే మీకు కోపం వచ్చినా నాకు కోపం వచ్చినా మీరు నన్ను కిస్ చేయడం మాత్రం కామన్ అన్నమాట." "అవును, నాకు కోపం వస్తే కిస్ హార్డ్గా ఉంటుంది, అదే నీకు కోపం వస్తే స్మూత్గా ఉంటుంది, అంతే, సింపుల్. మీ గురించి తెలిసి కూడా అడిగాను చూడండి, నాకు బుద్ధి లేదు. వదలండి, నాకు నిద్ర వస్తుంది. ఎక్కడికి వెళ్ళేది లేదు, కొద్దిసేపు ఇక్కడే ఉండు" అంటూ తన మెడ వంపులో పెదవులతో తాకుతుంటే పరవశంతో కళ్ళు మూసుకుంది. చీర పక్కకి జరిపి తన నాభి చుట్టూ చేతులతో పెనవేసి మెడ వంపులో లైట్గా బైట్ చేశాడు. "అబ్బా మిమ్మల్ని" అంటూ యష్ వైపు తిరిగి పిడికిలితో గుండెల మీద కొడుతూ ఉంటే నవ్వుతూ తన చేతుల్ని వెనక్కి మడిచి దగ్గరికి లాక్కున్నాడు. "యష్, చెప్పు, ఏంటి చెప్పేది? ఏదేదో చేసేస్తున్నారు మీరు. అసలు ఇది నేనేనా అని నాకే డౌట్ వస్తుంది తెలుసా. ఎప్పుడు ఇంట్లో చెప్పకుండా వీధి చివరకు కూడా వెళ్ళేదాన్ని కాదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా మీ ఊరికొచ్చి, మీ ఇంటికొచ్చి మీ ఒడిలో కూర్చునేలా చేశారు. అంతా కొత్త కొత్తగా ఏదోలా ఉంది నాకు. నాతో ఇలా ఉండడం నీకు నచ్చిందా లేదా?" "చాలా నచ్చింది, కానీ మనసులో ఏదో భయం. దూరం పెడితే మీరు బాధపడతారు, దగ్గరగా ఉంటే మీ మైకంలో పూర్తిగా ముంచేస్తున్నారు నన్ను. ఇది ఎక్కడికి దారితీస్తుందో అని భయంగా ఉంది. నేను ఇలా మాట్లాడితే మీకు కోపం రావచ్చు, కానీ ఆడపిల్లగా నా భయాలు నాకుంటాయి కదండి." తలదించుకుని చెబుతుంది తను. "నీ భయాలన్నిటికీ 2 రోజుల్లో పులిస్టాప్ పడుతుంది లేవే" అంటూ తన మొహం పట్టుకుని కళ్ళలోకి చూస్తూ నుదుటి మీద కిస్ చేశాడు. ఆరు అర్థం కానట్టుగా బ్లాంక్గా ఫేస్ పెట్టి చూస్తూ ఉంటే "చూసింది చాలే, వెళ్దాం పద" అంటూ ఆమెను ఎత్తుకున్నాడు. అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని ఆప్యాయంగా చూస్తూ ఉండిపోయింది. ఇంట్లో అందరూ పడుకోవడంతో తనని తీసుకొచ్చి గదిలో దింపాడు. "సరే వెళ్ళింకా" అని డోర్ వేయబోతుంటే "అబ్బా ఎందుకే అంత తొందర" అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టాడు. "అబ్బా అర్ధరాత్రేంట్రా మీ ముద్దుల గోల, నా నిద్ర మొత్తం చెడగొట్టారు." కళ్ళు మూసుకొని అంటూ అటువైపుకు తిరిగి దుప్పటి ముసుగు వేసుకుంది వర్ష. ఇద్దరూ తన వైపు ఆశ్చర్యంగా చూశారు. "వెళ్తున్నా బాయ్" అని సైగతో చెప్పి అక్కడి నుండి సైలెంట్గా జారుకున్న యష్ని చూసి నవ్వుకొని వర్ష పక్కన పడుకుంది ఆరు. మరుసటి రోజు అమ్మవారి జాతర ఉండడంతో వర్ష ఆరుకి పట్టుచీరలిచ్చి కట్టుకోమని చెప్పింది సుమతి. పట్టుచీరలో మహాలక్ష్మిలాగా వెలిగిపోతున్నారు ఇద్దరు. యష్, అర్జున్ పట్టుపంచే షర్ట్ వేసుకున్నారు. 2 జంటలు ఎంతో ఉత్సాహంగా జాతరలో పాల్గొన్నారు. అందరి పేరు మీద పూజలు చేయించి బోనం సమర్పించారు సుమతి దంపతులు. ఇంటికి వచ్చి భోజనం చేశాక తిరుగు ప్రయాణమయ్యారు యష్ వాళ్ళు. మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళాక ఇంటి నుండి ఫోన్ వచ్చింది ఆరుకి. ఫోన్లో తండ్రి చెప్పింది విని ఆరు షాక్ అయింది.
మొహం మార్చుకుని యష్ దగ్గరికి వచ్చి, యష్ నీతో అర్జెంటుగా మాట్లాడాలి అంటూ క్యాంటీన్కి తీసుకువెళ్ళింది. గోళ్లు కొరుక్కుంటూ టెన్షన్గా ఉన్న ఆరుని చూసి, విషయమేంటే అని అడిగాడు యష్. అది నాకు రేపు పెళ్లి చూపులట యష్. నాన్నగారు ఈరోజే బయలుదేరి రమ్మంటున్నారు. నాకు టెన్షన్గా ఉంది అంది. ఓ అంతేనా, దీనికి టెన్షన్ పడడం ఎందుకు, వెళ్ళిరా అన్నాడు. ఆరు బ్లాంక్గా ఫేస్ పెట్టి చూస్తూ ఉంటే, పెళ్లి చూపులే కదా, పెళ్లి కాదు కదా, నేను చూసుకుంటా గానీ నువ్వు వెళ్ళు అన్నాడు. నిజంగా నువ్వు చూసుకుంటావు కదా? అబ్బా చూసుకుంటానే, నీతో పాటు వర్ష కూడా వస్తుంది, నిన్ను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళనివ్వను అన్నాడు. సరే అంది ఆరు. సాయంత్రం వర్ష ఆరు వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యారు. మరుసటి రోజు ఉదయాన్నే అను వర్ష కలిసి ఆరుని రెడీ చేస్తున్నారు. త్వరగా కానివ్వండమ్మా, అబ్బాయి వాళ్ళు వచ్చే టైం అయింది అంది ఆరు అమ్మగారు సులోచన. అయిపోయిందాంటీ అంది వర్ష. నాకు భయంగా ఉందే, వాడి ముందు కూర్చోవాలి అన్నా నా మనసు ఒప్పుకోవట్లేదే అంది ఆరు బాధగా. ఏం కాదులే, టెన్షన్ పడుకో, అబ్బాయి వాళ్ళు వచ్చారట, పద అంటూ తనని తీసుకుని బయటకు వచ్చింది. అబ్బాయి చాలా బాగున్నాడు, మనకి తెలిసిన వాళ్ళ సంబంధం, నీకు తెలిసిన అబ్బాయే, మా అందరికీ నచ్చాడు, మా మాట కాదనకుండా ఈ పెళ్లి చేసుకోవాలి తల్లి అన్నాడు ఆరు నాన్నగారు ఆమె తల నిమురుతూ. ఆ మాటలకు ఆరు కళ్ళలో నీళ్లు తిరిగాయి. యష్ అన్నీ చూసుకుంటాను అన్నాడు, కానీ ఇదేంటి వీళ్ళు ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోమంటున్నారు? వస్తున్న దుఃఖాన్ని బలవంతంగా ఆపుకొని వాళ్ళ అమ్మతో పాటు కదిలింది. అబ్బాయి ముందు కూర్చోబెట్టగా టెన్షన్తో చేతులు నలుపుకుంటూ కూర్చుంది. కొద్దిసేపటికి అబ్బాయిని చూడమ్మా అని సులోచన 2 సార్లు అనగా ఇష్టం లేకుండానే తలెత్తిన ఆరు ఎదురుగా ఉన్న అతన్ని చూసి షాక్తో కళ్ళు పెద్దవి చేసింది. పెళ్లి చూపులకొచ్చిన ఆ అబ్బాయి ఎవరు? యష్ ఆరుల పెళ్లి జరగబోతుందా, లేదంటే మధ్యలో ఎవరైనా వస్తారా? అద్భుతమైన కథనంతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.